నమస్తే అండి. ఈరోజు పంచదార లడ్డు తయారీ విధానము చూద్దాము. దీనికోసం నేను కేజీ శనగపిండిని తీసుకొని చల్లించుకొని దానిలో ఉప్పు, పసుపు, కొద్దిగా తినే సోడా వేసి నీళ్ళతో ఇలా దోసల పిండిలాగా కలుపుకొని పక్కనుంచుకున్నాను. పంచదార పాకం కోసము కేజీ శనగపిండికి కేజీ పంచదార తీసుకున్నానండి. దాంట్లో హాఫ్ లీటర్ వాటర్ పోసి తీగ పాకం రానిచ్చుకున్నాను. ఖచ్చితంగా తీగ పాకం మాత్రమే ఉండాలి. ఆ తర్వాత యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి పాకం చల్లారపడకుండా మూత పెట్టి పక్కనుంచుకున్నాను. బాగా కాగిన నూనెలో శనగపిండిని ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. అలా డ్రాప్ చేసుకున్న బూందీ ఆ వేడి నూనెలో అటు ఇటు ఫ్రీగా మూవ్ అవ్వగలగాలి. ఎక్కువ టైట్ అయితే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ టైట్ అవ్వకుండా మనము లూజ్‌గా వేసుకుంటే కనుక బూందీ చక్కగా ముత్యాల్లాగా గుండ్రంగా వస్తాయి. బూందీ లడ్డూ కోసం బూందీ సాఫ్ట్‌గానే ఉండాలండి. అంటే మనము వేసిన సెకండ్స్‌లోనే మనము పక్కకి తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న బూందీని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. దాంతో పాటు నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలి. ఒకవేళ ఉండ రావట్లేదు అని అనుకుంటే కనుక పొడి పొడిగా అయిపోయింది బూందీ అని అనుకుంటే కనుక కొద్దిగా నీళ్లు పోసి మళ్ళా పొయ్యి మీద పెట్టండి. పాకం లూజ్ అవుతుంది దానివల్ల. మీకు ఈజీగా ఉండ అనేది వచ్చేస్తుంది. నేను టైం లేకపోవటం వలన వీడియో మొత్తం కవర్ చేయలేకపోయాను. కేజీ శనగపిండికి నాకు 100 లడ్లు వచ్చాయి.